श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం గడిచిన సత్సంగంలో మనం 21వ శ్లోకం వరకు అర్థం చూశాము. 20వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. అక్కడ ఆచార్యులు వారు ఇక్కడ ఈ నామరూప ప్రపంచం మొత్తం కనిపిస్తున్న జగత్తంతా కూడా 5 భాగములుగా 5 అంశములుగా విభజించి చూడవచ్చు. దీంట్లో మొదటిది అస్థి, 2 భాతి, 3 ప్రియం, 4 నామం, 5 రూపం. ఈ 5లో మొదటి 3 బ్రహ్మమునకు సత్యమునకు చెందినవి. ఆ మిగిలిన 2 నామరూపములు మిథ్యా ప్రపంచమునకు చెందినవి. ఇక్కడ 3 అనేవి యాక్చువల్గా ఒకటిగా అర్థం చేసుకోవాలి. సత్, చిత్, ఆనందం. దాన్నే కొంచెం వేరే పేర్లు ఇస్తూ అస్థి, భాతి, ప్రియమని ఆయన ఇక్కడ సులభముగా రాశారు. ఉపనిషత్తుల్లో శాస్త్రంలో సహజంగా చెప్పేటువంటి సత్, చిత్, ఆనందమే అస్థి, భాతి, ప్రియం. గడిచిన సత్సంగంలో నేను వీటిని బాగా మీకు వివరించాను. ఈ మూడిటిని గురించి. ఇక్కడ 3 లేవు, ఒకటే. ఆ ఒకటే సత్యం. ఇవి నామరూపాలు 2 ఉన్నట్లుగా కనిపిస్తున్నా కూడా అవి కల్పితం మాత్రమే అని 20వ శ్లోకంలో చెప్పి ఈ 5 అంశములను గురించి 5 లేవు, అసలు నిజముగా ఉన్నది ఒకటి. ఒకటి సత్యం. 3 + 2 = 1 అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒకటి లేకుండా, బ్రహ్మము లేకుండా సత్యము, ఈ సత్యము మీద కనిపించేటువంటి ఆ మిథ్య అనేది అసలు ఉండనే ఉండదు. మిథ్య లేదు, కానీ కనిపిస్తున్నది. ఆ కనిపించటానికి కూడా ఆధారం ఉంది ఈ బ్రహ్మము ఉండటం వలనే. కానీ బ్రహ్మమును తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ కనిపించేటువంటి నామరూప ప్రపంచం, నామరూపాలకే ముఖ్యత్వం ఇస్తూ అవి సత్యం అనుకొని వాటి వెనక పరిగెడుతున్నాం. ఇప్పుడు వేదాంత శాస్త్రం మనకు చెప్తుంది ఏమిటంటే, అసలు ఆ 2 లేవు బాబు, ఉన్నది ఒకటే, ఆ బ్రహ్మము సత్యము, అది నువ్వే అని కూడా చెప్పి మనల్ని గ్రహించమని చెప్తుంది. వాళ్ళని బ్రహ్మముగా గ్రహించుకోవాలి. ఇది జ్ఞానం. ఆ తర్వాత 21వ శ్లోకంలో ఇది కొంచెం మనకు బాగా అర్థం కావటం కోసం ఏం చెప్పారంటే ఆచార్యులు గారు, ఇక్కడ 5 పంచమహాభూతాలు, ఆ పంచమహాభూతాలు మాయ చేత ప్రకృతిలో కనిపించినాయి. వాటికి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల యొక్క కాంబినేషన్లు మారి మారి అట్లా వేరియేషన్స్ అన్ని వచ్చి చివరికి అనేక జీవరాశులు, వాటిల్లో కూడా ముఖ్యముగా మనము దేవతలు, తర్వాత అసురులు, అక్కడి నుంచి మొదలుపెట్టి మనుష్యులు, తిర్యంగ్ నరాదిషు, జంతువులు అండ్ మనుష్యులు, ఇవన్నీ కూడా ఇన్ని కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా భిద్యతే నామరూపాన్ని, పేరు రూపంలో వ్యత్యాసమే కానీ డిఫరెన్స్, అవి కూడా అన్నీ ఈ 5 పంచమహాభూతాలతో చేయబడినటువంటి కాంబినేషన్సే. ఆ సచ్చిదానంద స్వరూపమున కంటే ఇవి భిన్నముగా లేవసలు, ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అవి కేవలం నామరూపం మాత్రమే. కుండ అనేది నామరూపం మాత్రమే. మట్టి మాత్రమే నిజం. మట్టి మాత్రమే నిజం. ఇప్పుడేం కుండ అని నామరూపం ఇవ్వటానికి కూడా ముందు మట్టే ఉందిగా.
ఇచ్చిన తర్వాత మట్టే ఉందిగా. ఈ నామము ఈ రూపము పగిలిపోయి తొలగిపోతే కూడా మట్టి ఉంది. కాబట్టి అభిన్నాః సచ్చిదానందాః, సచ్చిదానంద స్వరూపమైనటువంటి అస్థిభాతి ప్రియమైనటువంటి బ్రహ్మము కంటే ఇవి వేరుగా లేవు అని చెప్పి, ఈ భేదము కేవలము మన యొక్క వాగ్ విజృంభణం మాత్రమే, మన నోటి మీద ఉన్నటువంటి మాట మాత్రమే రూపము, నామము. కాబట్టి అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మరి ఏం చేయాలి? నిన్ను నువ్వు బ్రహ్మముగా తెలుసుకోవాలంటే నువ్వు బాగా చింతించాలి. మొదట్లో విచారణ చేయాలి. ఈ విచారణ వినటమే విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. ఇన్ని రోజులుగా మనం ఈ శాస్త్రాన్ని వింటున్నాం కదా, మనకు ఖచ్చితంగా చాలా లోతైనటువంటి చాలా విషయాలు మన గురించి మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంతకుముందు స్కూల్లో కాలేజీలో అంతా చదివినా కూడా మనకి ఈ చదువుని ఎవరు చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు గారు 22వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు చక్కగా ఒక ధ్యాన పద్ధతిని మనకు చెప్తున్నారు. ధ్యాన పద్ధతి, ధ్యానము లేక సమాధి లేక నిధిధ్యాసనము, ఈ మూడు ఒకటే అర్థం. వేదాంతములో ఎక్కువగా నిధిధ్యాసనం అనే పదాన్ని ఉపయోగిస్తాము. యోగా మొదలైన వాటిల్లో ధ్యానము అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇక్కడ ధ్యానము అంటే భగవద్గీతలో జనరల్గా వేదాంతంలో కూడా మనస్సు ఆ విషయము మీద లయించటం, ఆ విషయమును చింతించటాన్ని కూడా ధ్యానము అంటాము. భగవంతుని గురించి ధ్యానించు, డబ్బుల గురించే ధ్యానించకు అంటే చింతన చెయ్యకు అని అర్థం. సమాధి, ఈ పదాలను నేను మరలా ఇంకా కొంచెం వివరిస్తాను. ఇప్పుడు 22వ శ్లోకంలో నుంచి చెప్పబోయేటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటిది. వేరే ఏ ప్రకరణ గ్రంథాలు కానీ మరి వేదాంత గ్రంథాల్లో కూడా ఇంత చక్కటి ఇలాంటి ఈ విధముగా ఒక చిత్రీకరణ, ఒక సాధనా పద్ధతిని మరి ఎక్కడా చూడం. కాబట్టి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఉపేక్ష నామ రూపే ద్వే సచ్చిదానంద తత్పరః సమాధిం సర్వదా కుర్యాద్ హృదయేవాథవా బహిః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట ఈ నామరూపం అనేవి రెండిటిని కూడా నిర్లక్ష్యం చేసి వదిలేసి, ఉపేక్ష అంటే వాటిని అంటే ఎట్లా వదిలేస్తాం? ఎక్కడ వదిలేస్తాం? ఏ ఊరు బయటనా, నదిలోనా, ఎక్కడ వదిలేసేది ఎట్లా? ఉపేక్ష అంటే బీ ఇండిఫరెంట్, బీయింగ్ ఇండిఫరెంట్. వాటికి ఉదాసీనంగా అవి ఉన్నాయి, అవి సత్యము కాదు. ఎలా? ఎండమావులు కనిపిస్తున్నాయి, దాని గురించి ఎవరైనా చూస్తాం, ఏదో కొంచెం ఆనందిస్తాం. ఈరోజు రోడ్డు మీద ఎండమావి నీళ్లు కనపడుతున్నాయి అంటాం. ఏమైంది? దాని గురించి ఎవరు పెద్దగా చింతించరు, దాని గురించి నోట్స్ రాయరు, దాని గురించి రీసెర్చ్ చేయరు, దాని మీద ప్రాజెక్టులు చేయరు, ఏం చెయ్యం, ఇండిఫరెంట్గా ఉంటాం. అది అసలు లేదు అక్కడే అనేది మనకు తెలిసినా కూడా కొంచెంసేపు తర్వాత అదే కనుమరుగైపోతుంది. మరలా రేపు కనిపిస్తుంది. ఎండ బాగా తల మీద పడుతున్నప్పుడు, తారు రోడ్డు వేడిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో కనిపిస్తుంది. కానీ మనం వాటిని లక్ష్యం చేయం, వాటితో మనకు పని లేదు. లేని దాంతో మనకెందుకు పని? కాబట్టి ఈ నామరూపాలు కూడా కనిపిస్తున్నాయి కానీ లేవు. అందువలన ఉపేక్ష చేయి, వాటిని నామరూపం చేసి రెండిటిని. కానీ సచ్చిదానంద తత్పరః ఉండు. సత్యమేమిటి? ఈ నామరూప ప్రపంచమునకు కారణము, ఆధారభూతము, సాక్షిభూతమైనటువంటిదేమిటి?
అది ఆత్మ, అది చైతన్యము, అది బ్రహ్మము, అది నేనే. నేను బ్రహ్మమును, నేను చైతన్యమును, నేను కారణమును. కాబట్టే నేను ఉన్నాను కాబట్టి, నేను ఉన్నానని నాకు తెలుసు కాబట్టి, పోయిన క్లాసులో చెప్పాను కదా అని చెప్పి, దాన్నే ఆశ్రయించుండు, దాన్నే ధ్యానం చేస్తూ ఉండు, దాన్నే జ్ఞాపకం పెట్టుకో, మరచిపోకు. ఎంత పెద్ద పనులు చేస్తున్నాను సరే, ఎంత బిజీగా ఉంటున్నాను సరే, ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాను సరే, ఆ జీవితంలో ఎన్ని ఉడుదుడుకులు వస్తున్నాను సరే, శరీరం అంతా ఆరోగ్యము, వ్యాధులు ఇవన్నీ వస్తూ పోతున్నాను సరే, కుటుంబంలో ఏవేవో జరుగుతుంటాయి, ఏవేవో మాట్లాడుతుంటారు, మార్పులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నీ శరీరంలో మార్పులు వస్తుంటాయి, నీ మనసులో మార్పులు వస్తుంటాయి, నీ చుట్టూన్న వాళ్ళందరిలో మార్పులు వస్తుంటాయి. అవన్నీ జరుగుతున్నా కూడా అవన్నీ కేవలం నామరూపాలు మాత్రమే అని చెప్పి సచ్చిదానంద తత్పరులుగా ఉండాలిట మనం. తత్పరులంటే దాన్ని లక్ష్యముగాను, దాన్ని గుర్తుంచుకొని దానినే ధ్యానిస్తూ చింతిస్తూ ఉండాలి. అలా సాధ్యమా? సాధ్యము అంటే మొదట్లో కొంచెం కూర్చొని ప్రాక్టీస్ చేయి దాన్ని. ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరిచినాను కూర్చోకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ ధ్యాన స్థితిలోనే ఉంటావు. ఆ తర్వాత వాకింగ్ మెడిటేషన్, టాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్ అని ఇంక అన్ని నీకు ధ్యానమే అవుతాయి. ఎందుకంటే నువ్వు సత్యమును జ్ఞాపకం పెట్టుకునే వ్యవహారం చేస్తున్నావు కాబట్టి. అంత స్థితి రావాలంటే కళ్ళు తెరిచినాను ధ్యానమే, కళ్ళు మూసినాను ధ్యానమే. ధ్యానం అంటే ఏంటి? ఆత్మ అనేది మర్చిపోలేదు. అందువలన సంసారం వలన వచ్చేటువంటి ఒడిదుడుకులు, సుఖదుఖాలకి నేను మనస్సుని వాటిల్లో తగులుకునేట్లు చేయలేదు. నా మనస్సు నాకు డిస్టర్బెన్స్ గాను లేదు, ప్రాబ్లమ్ గాను లేదు అని ఉండాలంటే నువ్వు మొదట ఈ పద్ధతిని కొంచెముగా అనుసరించాలి. ఇది ప్రాక్టీస్. ఒక్క రోజులో ఒక క్షణంలో అయ్యేటువంటి విషయం కాదు. నేను సచ్చిదానంద స్వరూపం ఆత్మ అని నువ్వు అదని చెప్పి గురువుగారు శాస్త్రం చెప్పినా కూడా మనకు ఈ పాత అలవాటు చొప్పున ఉన్నటువంటి హ్యాబిచువల్ థింకింగ్, నోషన్స్ ఇవన్నీ తొలగడానికి కొంచెం కాలం పడుతుంది. అది ఎంత కాలం అనేది వాళ్ళకు వాళ్ళ అర్హతకు తగినట్లుగా ఉంటుంది. వాళ్ళ మనస్సు యొక్క ప్యూరిటీ, క్వాలిటీకి తగినట్లుగా ఉంటుంది. సరే, అప్పుడు ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఆ 3 అస్థి, భాతి, ప్రియం అని చెప్పిన 3 సత్, చిత్, ఆనందం, అది మాత్రమే నిజము, సత్యము, అది నేనే అనేటువంటిది మరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమాధిం సర్వదా కుర్యాత్. చూడండి, సర్వదా అన్నారు. సర్వదా అంటే ఏంటి? ఎల్లప్పుడూ, ఎల్లవేళలా. ఎల్లప్పుడూ ఎల్లవేళలా అంటే ఒక రోజులో అనేక వేళలు ఉంటాయి కదండి. పొద్దున వేళ, మధ్యాహ్నం వేళ, సాయంకాలం సమయాన్ని. మరి రేపు మళ్ళా రేపు కూడా. కాబట్టి ప్రతిరోజు, ప్రతి క్షణం ఇక్కడ సర్వదా ఏం చేయాలిట? సమాధిం చేయాలిట. సమాధి అంటే అర్థం చేసుకుందాము ఇక్కడ. తర్వాత 2 పదాలు కూడా చెప్పేసి చెప్తాను. హృదయంలో మొదల్లో దాన్ని అట్లా అభ్యాసం చేయి. లోపల హృదయే అంటే ఇక్కడ ఆంతరికముగా, ఇన్సైడ్ యువర్ మైండ్ అని అర్థం. ఇన్సైడ్ యువర్ మైండ్. అప్పుడు సహజంగా మైండ్లో కాబట్టి కళ్ళు మూసుకొని చేయొచ్చు. అప్పుడు కళ్ళు మూసుకొని చేసేటువంటి సమాధి అభ్యాసము, లేక కళ్ళు తెరిచి బయట ఉండే వస్తువులు, ప్రపంచాన్ని చూస్తూనే చేసేటువంటి సమాధి అభ్యాసము, అథవా బహిహి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ ఆచార్యులు వారు చెప్పేటువంటివి చూస్తే 2 శ్లోకాలలో ఈయన మొదట ఒక చార్ట్ లాగా మనకు డిజైన్ ఇస్తున్నారు.
ఆ తర్వాత ఆ చార్ట్లో ఇచ్చినటువంటి డిజైన్లో హెడ్డింగ్స్ని ఆయన వివరించబోతున్నారు. సరేనా? ఇప్పుడు ఈ ఒక ఊహించుకోండి, నేను ఆ చార్ట్ ఏంటని చెప్పేస్తారు. రాబోయే 6 శ్లోకాల్లో 6 రకాలైనటువంటి సమాధి పూర్వక నిధిధ్యాసనము, ఆ నిధిధ్యాసన పూర్వక సమాధి అభ్యాసము లేక ధ్యాన అభ్యాసము అని గుర్తుంచుకోవాలి. 6 చెప్తాను, తర్వాత సమాధి పదానికి అర్థం చెప్తాను. ఇప్పుడు మొదట మనకి ఇప్పుడు మెయిన్గా వచ్చినట్టు కొత్త పదం ఏమిటి? సమాధి. ఇప్పుడు సమాధి పదాన్ని అర్థం చేసుకుందాం మొదట్లో. ఎందుకంటే ఆయన సమాధి అయినారండి అంటే ఎవరైనా కొంచెం స్వాములు వారు, మహాత్ములు, ఎవరైనా భక్తులు వాళ్ళు శరీరాన్ని వదిలేశారంటే చనిపోయినారని చెప్పకుండా ఆయన పరలోక గతి వెళ్ళారని చెప్తారు. భక్తులైతే పరమపదమును పొందారు, శివపదమును పొందారంటారు. ఇంకా ఈ యోగులు, జ్ఞానులు ఇట్లా ఎవరైనా శరీరాన్ని వదిలితే ఆయన సమాధి అయినారండి, సమాధి పొందారు అంటారు. ఇక్కడ మనకు ఆ అర్థమంత అక్కర్లేదు. చచ్చిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేసిన తర్వాత అయ్యే సమాధి కాదు ఇది. లేక కోపం వచ్చి ఎవరినైనా తిట్టాలంటే నీకు సమాధి కట్టిస్తా అంటాడు, అది కూడా కాదు. ఇక్కడ సమ్యక్ ధీహి సమాధి, సమ్యక్ ఆధానం సమాధానం సమాధి. సమ్యక్ అంటే సరిగ్గా దేని మీద ఆధారపడాలో, దేన్ని ఆశ్రయించాలో, దేని మీద కూర్చోవాలో, దేని మీద నిలబడాలో, అది అంటే పైన, మీద, చక్కగా, స్థిరముగా. అప్పుడు సమ్యక్ అధి ఈజ్ కాల్డ్ సమాధి. మన యొక్క బుద్ధి అంటే మనస్సు, బుద్ధిని దేని మీద కూర్చోబెడితే సరి అయిన చోటది, అది దేనిలో నిలుచుంటే ఇంకా దానికి ఒడుదుడుకులు, వణుకు, షేకంతా ఉండదు, దృఢంగా ఉంటుంది. దేని మీద కూర్చుంటే ఇంకా ఆ బుద్ధి వక్రబుద్ధి అవ్వదు. దేనిని ఆశ్రయించి ఉంటే దానికి నిజమైనటువంటి శాంతి, సుఖము, రక్షణ దొరుకుతాయో అట్లా ఆ బుద్ధిని దాని మీద మరలించి దాని మీద కూర్చోబెడితే దాన్ని సమాధి అంటారు. చూడండి, కాబట్టి ఆధానం అధికరించది. ఓకే, అది సమ్యక్ అది అలంకరించుట, దాని మీద కూర్చొని దానిని ఆ సీట్లో కూర్చోవటం అని అర్థం. కానీ ఇక్కడ అట్లా సీటు లేదు, వెళ్ళి కూర్చోవటము లేదు, నడవక్కర్లేదు, ఎక్కక్కర్లేదు. మనస్సుని సరి అయిన డైరెక్షన్లో, సరి అయిన విషయము మీద కేంద్రీకరించు అని అర్థం సమాధి. పతంజలి యోగ సూత్రాల్లో కొంచెం వేరే విధంగా అక్కడ సమాధులు చెప్పబడినాయి. ఇక్కడ మనము వేదాంతపరముగా చూస్తున్నాం. మరొక తప్పైనటువంటి భావన ఏమిటంటే, ఎప్పుడైతే ధ్యానమును గురించి మాట్లాడతామో, ఇప్పుడు ప్రపంచంలో సహజముగా యోగా అందరికీ తెలుసు కాబట్టి, చాలా పాపులర్గా ధ్యానాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఈవెన్ 5 స్టార్ హోటల్స్లో మెడిటేషన్ క్లాసెస్ జరుగుతాయి. రిట్రీట్ క్యాంప్ అంటాడు, 1 డే రిట్రీట్ అంటారు, లేక సింప్లిఫైడ్ కండెన్స్డ్ మెడిటేషన్ టెక్నిక్ అంటారు. ఏవో అక్కడ ఎక్కువ మంది భ్రమించి తప్పుగా భావించేటువంటిది ఏమిటంటే, అలా పుస్తకాలు రాశారు, అలా చెప్తారు కూడా, మైండ్ని థాట్లెస్ స్టేట్. ధ్యానం అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా చేయటం. ఇది ఇంపాసిబుల్ థింగ్. అందుకని వేదాంతం ఎప్పుడు కూడా
మనస్సుని మేక్ ద మైండ్ బ్లాంక్ అనేది చెప్పనే చెప్పదు. మనస్సుని బ్లాంక్ చేయటం అనేటువంటిది సాధ్యమైన విషయం లేదు, కాదు, అవసరము లేదు. మైండ్ని ఎందుకు బ్లాంక్ చేయాలి? ఇంకొక క్వశ్చన్, ఆ మైండ్ని బ్లాంక్ మైండ్, థాట్లెస్ మైండ్ చేయాలంటే 6-7 గంటల సేపు ప్రతిరోజు సహజముగా ఏ కష్టము లేకుండా తిన్న వెంటనే నీ మంచం మీద నువ్వు పడుకుంటే మనస్సు థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతున్నది. నిద్ర అంత సహజముగా సులభముగా ప్రతిరోజు 6-7 గంటలు నీకు ఆ అనుభవం జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ కూర్చొని మనసుని థాట్లెస్ స్టేట్ చేస్తానంటాడు. ఎందుకు ఈ శ్రమ? థాట్లెస్ స్టేట్ ప్రతిరోజు నిద్రపోతూనే ఉన్నావు కదా, కానీ జ్ఞానం వచ్చిందా? నీ స్వరూపం ఆత్మ అని నీకు తెలిసిందా? ఎప్పుడైనా చింతించావా? కాబట్టి థాట్లెస్ స్టేట్ అనేటువంటిది అంధ ధ్యానం లేక జడ సమాధి అంటాం. ఒకవేళ కూర్చొనే ఈ యోగులు ఎవరైనా యోగ శాస్త్రం ప్రకారముగా అలా చేయొచ్చు, చేస్తారు. ఏది? థాట్లెస్ స్టేట్. బట్ వాట్ ఈస్ ద యూజ్? మైండ్ని థాట్లెస్ స్టేట్ చేసావు కొంచెం సేపు, తర్వాత ఏమైంది? అక్కడ నీకేమైనా ఆత్మ రివీల్ అయిందా? నిద్రపోయినట్లేనేగా అది కూడా. మనసుని సైలెన్స్ చేశావు. ఆ సైలెన్స్ నిద్రలో కూడా అవుతున్నది. ఏంటి సాధించావు? 6-7 గంటలు నిద్రలో ఉండి సాధించనిది ఇక్కడ అరగంట మళ్ళీ 30 గంట లేక సమాధి అని పేరు చెప్పి కొన్ని రోజులే కూడా సమాధిలో ఉంటారుట యోగులు. మనకు ఆ విషయం అక్కర్లేదు, దాన్ని మనం వేదాంతం దానిని ఎంకరేజ్ చెయ్యదు. అదంతా శ్రమ లేని పని. అలా చేసినా కూడాట 6 రోజులు లేక ఎన్నో రోజులు సమాధి అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళటానికి ముందు ఏ యాక్టివిటీ ఆయన చేస్తున్నాడో, ఉదాహరణకు ఒక కప్పు నాకు టీ తీసుకురా అని చెప్పాడు. ఆ టీ తీసుకురావటం లేట్ అయిందో లేక తెచ్చిన తర్వాత అక్కడ పక్కన పెట్టేశాడు. ఈయన కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సమాధి స్థితిలో నుంచి 3 రోజులు కానీ 6 రోజులు కానీ బయటకు వచ్చిన తర్వాతట మొట్టమొదటి వచ్చేటువంటి ఆ థాట్ ఏమిటో తెలుసా? ఆ టీ జ్ఞాపకం వస్తుంది. చూడండి, మరి అలాంటప్పుడు నా సంసారము, నా కుటుంబము, నా ఆస్తులు పాస్తులు, నా భార్య పిల్లలు, నా ఉద్యోగం ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, పెట్టుకొని సమాధి స్థితిని ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. సరే, నేను సన్యాసినండి, నేను యోగిని, నేను పెళ్లి చేసుకోలేదు, నాకేం లేవన్నా కూడా వాడి ఏదో టీ చెప్పాను కదా, నేను పెద్దది కావాలా ఏంటి, ఆ టీ చాలు, టీ కప్పు, ఒక కప్ ఆఫ్ టీ చాలు. లేకపోతే ఈయనకు ఉండేటువంటి ఒక చిన్న ఆశ్రమమో కుటీరమో ఏదో ఆయన ప్రాజెక్టు, అది జ్ఞాపకం వస్తుంది. సో జడ సమాధికి వెళ్ళి మనస్సుని సైలెన్స్ స్టిల్ చేయటం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు అని మనకు వేదాంతం బోధిస్తుంది. కాబట్టి సమాధి మెడిటేషన్ అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిధిధ్యాసనం అని ఎందుకు చెప్తామంటే, వేదాంత పరముగా మొదటి స్టెప్లు శ్రవణం బాగా చేయాలి. అనేక సంవత్సరాలు భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ శ్రవణం బాగా చేసిన తర్వాత చిత్తము ఒక రకముగా మనస్సు వచ్చి శుద్ధమైంది, కామక్రోధ లోభాల మదమోహాల నుంచి బయటపడింది, ప్రశాంతంగా ఉంది, అది బ్యాలెన్స్గా ఉందంటే ఆ తర్వాత మననము చేసి నాకు ఇప్పుడు ఏ సందేహములు లేవు విన్న వేదాంతముల గురించి అన్న తర్వాతనే ఈ ధ్యానము కానీ సమాధి కానీ చేస్తే దాన్ని నిధిధ్యాసనం అంటారు. అంటే చదివిన శాస్త్రాన్ని నేను కళ్ళు మూసుకొని కూర్చొని ఆ మనస్సులో థాట్స్ను ఉపయోగించే నేను వివేకము చేత ఆత్మ అనాత్మను విరడదీసి చూడటం, దాన్ని చింతించటం, నా స్వరూపమును గురించి కూడా శాస్త్రం అనేక పదాలు చెప్పింది. వాటన్నిటినీ నేను మరల నెమరు వేసుకుంటమే
నిజమైనటువంటి ధ్యానము, అదే నాకు సరి అయినటువంటి అండర్స్టాండింగ్, తెలివినిస్తుంది నేను నా గురించి. అర్థమైందా? అప్పుడు నిధిధ్యాసనం అనేటువంటిది శ్రవణం తరువాత చేసేటువంటిది. అందుకని సడన్గా ధ్యానము, సడన్గా మెడిటేషన్లు, సమాధులని పోకూడదు. ప్రిపరేషన్ లేకుండా అది పని చెయ్యదు. సమాధి అంటే యాక్చువల్గా ధ్యానం అని 3 పదాలు మార్చి వాడుతుంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదేంటంటే ఆపరేషన్, మైండ్ మీద ఆపరేషన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఒక పేషెంట్ని ఎంత ప్రిపేర్ చేస్తారు ముందు, వాడిని ఆపరేషన్ వర్ది పర్సన్గా చేసిన తర్వాతనే వాడిని ఆపరేషన్ టేబుల్ మీదకి ఎక్కించాలి, అప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అలాగే ఈ మెంటల్ ఆపరేషన్, ద ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేషన్ జరగాలంటే ఈ ప్రిపరేషన్ లేకుండా చేయకూడదు, డేంజర్. ఈ విమానం ఆకాశంలోకి ఎగిరి పరిగెత్తాలంటే అది మొదలు రన్వే వర్దిగా ఉండాలిట. ఆ రన్వే వర్దిగా ఉన్న తర్వాత అది వర్ది టు టేక్ ఆఫ్, అవన్నీ చెక్ చేసి రెడీ అయితేనే టేక్ ఆఫ్ అవుతుంది, లేకపోతే కూలిపోతుంది. అదే విధంగా సరే, సమాధి గురించి, ధ్యానము, నిధిధ్యాసనం గురించి కొన్ని వివరాలు చెప్పాను. ఇప్పుడు చార్ట్ను చూద్దామన్నాను కదా. సమాధి అని పైన ఫస్ట్ హెడ్డింగ్ పెడితే దాని తర్వాత కిందకి 2 భాగాలుగా 2 పక్క యారో మార్కులు పెడితే లోపల బయట, సరేనా? సమాధి మెయిన్ పైన హెడ్డింగ్ లోపల బయట. ఈ లోపల అనేటువంటి దాని కింద మరలా 2గా విభజించి యారోస్ వేసుకుంటే ఒకటేమో సవికల్పము, ఇంకొకటి నిర్వికల్పము. విత్ డ్యూయాలిటీ, వితౌట్ డ్యూయాలిటీ అని చెప్పి, సరేనా? మరలా ఈ విత్ డ్యూయాలిటీ, సవికల్పం అనే దాని కింద మరలా 2గా విభజించుకుంటే శబ్దానువిద్ద అండ్ దృశ్యానువిద్ద. ఇవన్నీ ఆయన ఇట్లాగే వివరిస్తారు అక్కడ. మొదట దృశ్యానువిద్ద చెప్పుకుందాం. దృశ్యానువిద్ద అంటే మన మనసులో వచ్చేటువంటి థాట్స్నే చూడటం. వివరిస్తాను తర్వాత, జస్ట్ చార్ట్ని అర్థం చేసుకోండి. దృశ్యమును చూడటం, తర్వాత శబ్దమును వినటం. అర్థమైందా? ఇప్పుడు ఒక పక్క ఇట్లా అయింది. ఇదే విధంగా బయట కూడా అంటున్నారు. ఇదే విధంగా బయట, బహిహి. అప్పుడు మళ్ళీ దాని కింద కూడా ఇట్లా 2 యారో మార్కులు పెడితే సవికల్ప, నిర్వికల్ప. మళ్ళీ సవికల్పాన్ని 2గా విభజిస్తే దృశ్యానువిద్ధ అండ్ శబ్దానువిద్ధ. ఓకే, 2 వస్తాయి. ఇప్పుడు మొత్తం ముఖ్యముగా మనకు 6 వచ్చినట్లు. ఇట్లా చూడండి, లోపల చేసే సమాధి అభ్యాసంలో 3 ఆంతరికంగా. ఒకటి దృశ్యమును చూస్తూ థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ చేసేది ఒకటి, లోపల విజువల్ థాట్స్ అంటాం, వెర్బల్ థాట్స్ అంటాం 2. మూడోది ఏంటి, ఈ విజువల్, వెర్బల్ అన్నిటిని వదిలేసేసి వితౌట్ డ్యూయాలిటీ, నిర్వికల్ప సమాధి. 3 అయినాయి కదా. ఎక్కడ? లోపల. కళ్ళు తెరిచి కూడా బయట కూడా ఈ 3 ఇలాగే +3 +3 ఎన్ని అయినాయి ఇప్పుడు? 6 అయినాయి. ఇది చార్ట్. దీన్ని ఇక్కడ వివరిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? సమాధి అనే పేరు వచ్చేసింది హెడ్డింగ్. దాని తర్వాత 2గా డివైడ్ అయ్యేటువంటి హృదయే బహిహి. హృదయే అంటే అంతరము అని చెప్పాను నేను, ఆంతరికము, లోపల బయట. ఇప్పుడు తర్వాత 23వ శ్లోకంలో ఈ చార్ట్ ఇప్పుడు
ఎక్స్పాండ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిందే ఈజీ. సవికల్పో నిర్వికల్పః సమాధిర్వివిధో హృది దృశ్యశబ్దానువిద్ధేన సవికల్ప పునర్ద్విధా. చార్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది చార్ట్ ఇక్కడ పూర్తయింది. ఎట్లా చూడండి, ఆ లోపల అనే దాన్ని నేనేం చెప్పాను, రెండుగా విభజించమన్నాను, సవికల్పం నిర్వికల్పం. ఇట్లా ఈ సమాధి రెండు విధాలైంది అంటున్నారు. ఎక్కడ? హృది లోపల. దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఈ సవికల్పాన్ని రెండుగా యారో మార్కులు పెట్టి రెండు రాయమన్నాను కదా. దృశ్యానువిద్ధ, దృశ్య అండ్ శబ్ద అనువిద్ధ. దృశ్యముతో కూడిన విజువల్ థాట్, శబ్దముతో కూడిన వెర్బల్ థాట్. ఓకే, అనువిద్ధ అంటే కూడిన దానితోటి, అది చేర్చి, ఇలా మరలా ఆ సవికల్పం రెండు రకాలుగా అయింది కదా. ఇది చార్ట్. ఇలాగే బయట కూడా చేయాలని తర్వాత చెప్తారు. ఇప్పుడు 6 వచ్చినాయి. ఇప్పుడు 6ని గురించి వివరించాలి, ఒక్కొక్క దాని గురించి వివరిస్తారు. 24, 25, 26 శ్లోకాల్లో ఈ 3 మొదట్లో వివరిస్తారు. ఏంటది? లోపల చేసేటువంటి దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి, శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. ఈ మొత్తం పేరు కలిసి చెప్పాలని చాలా పెద్దదిగా ఉంటుంది, భయపడతారు మీరు. ఓకే, ఎలా చెప్పాలి? ఆంతర సవికల్ప దృశ్యానువిద్ధ, ఆంతర దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి, ఆంతర శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. ఇంత పెద్దది చెప్పాలి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా లోపల విజువల్ థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ చేసేటువంటిది మొదటి సమాధి అభ్యాసం. లోపల శబ్దములను, వెర్బల్ థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ చేసేటువంటిది రెండో సమాధి. మూడోది ఏంటి? నిర్వికల్పం. ఆ నిర్వికల్పం అనేటువంటిది ఒకటే. అది మొత్తం అక్కడ 3 అయినాయి. ఇదే బయట కూడా అప్లై చేయమంటారు. సరే, ఇప్పుడు ఆ బయట అప్లై చెయ్యి అని ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మొదట ఎక్కడికి వెళ్తున్నారు ఆయన? బయట లోపల అనేది చెప్పారు కాబట్టి ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి లోపల బయట కూడా 3 వస్తాయి, మొత్తం 6. ఇప్పుడు 1 24లో ఈ లోపల చేసేటువంటి లోపల అంటే మనస్సులో సవికల్ప దృశ్య అనువిద్ధ సమాధి అభ్యాసం గురించి చెప్తున్నారు. ఏం చేయాలి అక్కడ? ఎలా? కామాద్యాశ్చిత్తగా దృశ్యాః తత్సాక్షిత్వేన చేతనం ధ్యాయేదృశ్యానువిద్ధోయం సమాధి సవికల్పకః. ఈ దృశ్యానువిద్ధ ఆంతరిక సవికల్ప సమాధి అంటే ఏమిటంటే, విను, అర్థం చేసుకో బాబు. కళ్ళు మూసుకొని కూర్చున్నాము. నువ్వు ఊరికినట్లా కూర్చున్నా కూడా అనేక రకములైనటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనికి మొదట ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు వేరే క్లాసులో కూడా గుర్తు చెప్పినటువంటిదే, కానీ ఇక్కడ చాలా అవసరం ఆ ఉదాహరణ. ఇప్పుడు ఒక హాల్ ఉందండి, పెద్ద హాలు. హాల్లో ఒక పెద్ద ఫోకస్ లైట్ ఉంది. ఒకే ఒక ఫోకస్ లైటు హాల్ మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నది. ఇప్పుడు ప్రకాశం అనేటువంటిది లైట్ అక్కడ ముఖ్యం. ఆ హాల్ మొత్తాన్ని, హాల్లో చాలామంది మొదట ఎవరు లేరు, తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ రావటానికి ముందు హాల్లో స్టేజ్ ఉంది, చైర్స్ ఉన్నాయి, మైక్ ఉన్నది, డెకరేషన్లు ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి. తర్వాత జనం కొంచెం 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 వచ్చి హాల్‌లో అందరూ కూర్చున్నారు, లేక నిలుచున్నారు, వచ్చారు. ఇప్పుడు ఈ హాల్‌లో మనం జనరల్‌గా ఈ వచ్చిపోయే వాళ్ళని, అక్కడున్న డెకరేషన్‌లని, అక్కడున్నటువంటి చైర్స్‌ని, వీటినే మాట్లాడారు, మైకు ఇవే అబ్జర్వ్ చేస్తాం కానీ, ఈ హాలు మొత్తంలో జరిగే అన్ని పనులను ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి ఆ ప్రకాశమును ప్రకాశమును లైట్ అక్కడ పైనుంది, వెలుతురు. ఆ ప్రకాశం అంటే వెలుతురుని మనము గమనించం జనరల్‌గా. గమనిస్తారా ఎవరైనా? గమనించరు. ఇప్పుడు ఈ క్లిప్ చూపించిన వెంటనే మీరు ఈ క్లిప్పుని చూస్తున్నారే గాని, ఈ క్లిప్పు మీకు తెలియటానికి కారణమైనటువంటి ఈ వెలుతురు అనేటువంటిది దీని మీద పడింది కాబట్టే ఇది క్లిప్ మీకు తెలుస్తున్నది. ఆ వెలుతురుని ఎవరైనా గమనించారా? గమనించినా కూడా ఆ వెలుతురుని చూడగలమా? వెలుతురుని అంత తేలికగా ప్రకాశమును చూడలేము. ప్రకాశములో ఏదైనా వస్తువు ఉన్నదంటే ఆ వస్తువు ప్రకాశించినప్పుడు మనకు తెలుస్తున్నది ఇది ఆ ప్రకాశం వలన ప్రకాశించబడిందని. సరే, అంత తేలికగా వెలుతురుని గమనించలేకపోయినా కూడా ఈ క్లిప్పులాగా నువ్వు ట్రై చేయి. క్లిప్పును చూపించినప్పుడు మీరు క్లిప్పును చూడకూడదు, ట్రై చేయాలి. కొంచెం శ్రమంగా ఉంటుంది, కష్టం. క్లిప్పును చూడకుండా ఆ లైట్ అనేటువంటిది ఏంటి? ఏ లైట్ ఉండుట చేత ప్రకాశము, లైట్ అంటే పైన బల్బు కాదు, బల్బులోంచి వచ్చిన వెలుతురు. ఏ వెలుతురు ఉండుట చేత నేను ఈ క్లిప్పును చూస్తున్నాను, ఆ వెలుతురు, దాన్ని గురించి చింతించాలి. అది తెలియకపోయినా కూడా ఈ క్లిప్ లాగా కంటికి ఎలా చింతించాలి సార్, కంటికి కనపడకపోతే అని సందేహం వస్తుందో దానికి చూడండి. మొదట ఏంటంటే, ఇప్పుడు ఈ క్లిప్పు 2 వేరు రంగులు. సరి, ఇంకో 4 క్లిప్పులు 4 చేతుల్లో పెట్టుకుని 4 వేళ్ల మధ్యలో పెట్టినా కూడా ఎందుకు? నా వెనక కర్టెనే బ్లూ కలర్‌లో ఉంది. నా యొక్క జుబ్బా కలర్ ఇంకో రంగులో ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి పూలు వేరే కలర్‌లో ఉన్నాయి. ఆ నెమలి పించం వేరే కలర్‌లో ఉంది. ఈ మైకు వేరే రంగులో ఉంది కదా! ఇన్ని మార్పులున్నాయండి. ఒక్కొక్క అనేకమున్నాయి. కానీ ఈ అనేకమైనటువంటి క్లిప్పు, మైకు, షర్టు, ఫ్లవరు, బ్లాక్ బ్యాక్ డ్రాప్ ఇన్నిటిని ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ లైటు ఒకటే, అనేకమా? ఇది చింతించాలి. మీకే తెలిసిపోతుంది ఆన్సర్ ఏమిటి? ఒకే లైట్ అండి. గ్రీన్ క్లిప్పుని ప్రకాశింపచేస్తున్నది అదే లైటు, ఈ బ్లూ క్లిప్పుని ప్రకాశింపజేసింది అదే లైటు, అన్నీ అదే లైట్. ఈ తెల్లటి జుట్టును ప్రకాశింపజేస్తున్నది కూడా అదే లైట్. ఏమర్థమైంది ఇప్పుడు? ప్రకాశింపచేస్తున్నటువంటిది ఆ ప్రకాశము ఒకటి, ఏకము, అంటే అఖండము. ఖండించబడిందా ఆ లైట్ ఎక్కడైనా? ఆ లైట్ ఖండించబడినట్టు మీకు ఎక్కడైనా తెలుస్తున్నదా? కానీ ఈ వస్తువులన్నీ హాల్లో ఉన్న అన్ని వస్తువులు అనేకము కదా. అనేకం అంటే ఏమిటి? ఇక్కడ ఖండము, డివిజన్ ఉంది. కానీ వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్న లైట్ ప్రకాశం అఖండము. ఇది అర్థం చేసుకొని చింతించవచ్చు కదా. ఇంకొకటి ఏంటి తర్వాతది? ఆ లైట్ వీటన్నిటి మీద పడుతున్నది కదా, ఆ లైటు దేనితోటైనా అటాచ్ అయిందా? ఈ క్లిప్కి అటాచ్మెంట్ ఉందా? దానికి లైట్కి అటాచ్మెంట్ లేదు. ఎట్లా చెప్తారు సార్? అటాచ్మెంట్ ఏంటి? సపోజ్ నేను వచ్చి ఈ రూమ్లో ఒక చైర్ ఉంది, ఆ చైర్లో కూర్చున్నాను.
ఆ చైర్లో అంతకుముందే ఎవరో కాఫీ కప్పు పెట్టి కాఫీ పోశారు దాని మీద. నేను చూడలేదు, కూర్చున్నాను. కూర్చోగానే ఏమైంది, ఆ చైర్లో ఉన్నటువంటి కాఫీ మరకలు నా బట్టకు అంటుకున్నాయి, నా లుంగీకి. అయినాయా? సంఘం ఏర్పడిందిగా. అలా ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సపోజ్ ఈ క్లిప్ మీద ఏదైనా నూనె లేక గమ్ము పూసుంటే ఈ క్లిప్ ఇక్కడ పెడితే సంఘం వస్తుందిగా. మరి ఆ లైట్ ప్రకాశము ఈ క్లిప్ మీద పడింది, ఈ క్లిప్ మీద పడింది, నా నెత్తి మీద పడింది, నా వస్త్రము మీద పడింది. పడినప్పుడు ఆ లైట్కి ఏదైనా అటాచ్మెంట్ అంటుకున్నదా? ఇప్పుడు లైట్ ఏకము, అఖండము అండ్ అసంగము. ఈ ఉదాహరణ మీరు బాగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఆయన చెప్తే లోపల ఏం చేయాలి అనేది కళ్ళు మూసుకొని అర్థమవుతుంది. చూసారా? సరే, తర్వాత ఈ రూమ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒకటొకటి వస్తాయి, మరలా తీసేస్తారు. కొన్ని చైర్లు బయట పెడతారు, కొన్ని చైర్లు తర్వాత వస్తాయి. కొంతమంది మధ్యలో వచ్చారు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు కదా. ఏవైనా జరగచ్చు. అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడ మారుతాయి. ఇక్కడ ఉన్నది తీసిళ్ళు అక్కడ పెట్టచ్చు, లేదా ఇక్కడున్న అసలు బయటికి వెళ్ళిపోతుంది కదా. ఈ రావటము పోవటము అంటే స్థానము మారటము, ఇక్కడ కనిపించకుండానే పోగొట్టం ఈ హాల్లో. దీన్ని ఆగమ అపాయిన. ఎవరు? హాల్లో ఉన్న వస్తువులన్నీ వస్తాయి, పోతాయి కదా. మైక్ వాడు అద్దెకి పిలిచాం కాబట్టి వాడు వచ్చి మైక్ పెట్టాడు, మరలా మైకు తీసుకెళ్ళిపోతాడు. అలాగే వచ్చిన వాళ్ళు కొంచెంసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ లైట్ అనేటువంటిది, ఇక్కడ ప్రకాశం చూపిస్తున్న లైట్ ఉందే, ఇది వస్తూ పోతున్నదా? పోలేదు. అప్పుడు ఏం చెప్పాలి? దాన్నేమో ఆగమాపాయిన అన్నాం, ఇది ఆగమాపాయిన. మీన్స్ నా ఆగమాపాయిన. ఆగ బదులు ఏంటి, ఆల్రెడీ ఉంది కాబట్టి రావటం లేదు, పోవటం లేదు. లైట్ అట్లాగే ఉంది, ప్రకాశం. తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి నేను ఇట్లా చేతులు ఎత్తుతాను, చేతులు చప్పట్లు కొడతాను, ఏదైనా ఇట్లా గీక్కుంటాను, ఏదైనా చేస్తాను. వికారాలన్నీ ఏర్పడుతుంటాయి. ముఖ్యముగా ఈ జీవులుగా ఉన్నటువంటి వాళ్ళు, మనుషులందరిలో వికారాలు ఏర్పడతాయి. కొంతమందికి ఆవలింతలు వస్తాయి, ఏదైనా జరగచ్చు, పోట్లాట్లు కూడా వస్తాయి, వికారాలు. కానీ ఈ ఇంతమందిని వచ్చే వికారాలని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ ప్రకాశములు ఏదైనా వికారం ఏర్పడుతున్నదా? ఏర్పడలేదు. చివరిగా అప్పుడు ఇక్కడున్న క్లిప్పు అక్కడ లేదు, ఇక్కడ కూర్చున్న మనిషి ఈ చైర్లోనే ఉన్నాడు, ఆ చైర్లో లేడు. ఆ బయట ఉన్న మనిషి లోపల లేడు, లోపల ఉన్నవాడు బయట లేడు. అంటే ఏంటి? అల్పవ్యాపిగా ఉన్నాయి ఈ వస్తువులన్నీ. కానీ ఆ ఇన్నిటిని చూపిస్తున్నటువంటి ఆ లైట్ ఒకటే కాబట్టి అది సర్వవ్యాపముగా ఉన్నది. ఇప్పుడు ఈ దృష్టాంతము మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఆచార్యులు వారు చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని వింటే మనకు విషయం చాలా సులభముగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు? ఈ లోపలంటే ఇప్పుడు హాల్ అన్నాం కదా, ఇక్కడ మన మనస్సే ఒక హాల్ లాంటిది. మనస్సులో వచ్చిపోయే థాట్స్ అన్నీ కూడా ఆ ఉదాహరణలు చెప్పినటువంటి హాల్లోని వస్తువులు, మనుషులు, అవన్నీ మన యొక్క ఆలోచనలు. హాల్ అనే మనస్సులో
మనస్సు అనే హాల్ అనే మనస్సులో, మనస్సు అనే హాల్లో చాలా ఆలోచనలు వస్తున్నాయి, కొంచెంసేపు ఉంటాయి, పోతుంటాయి కదా. ఏమేంటి ఇక్కడ ఉదాహరణకి ఆచార్యులు వారంటేనే కామ ఆది చిత్తగాహ, మనస్సులో వచ్చేటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఎక్సెట్రా ఎక్సెట్రా ఆయన ఒకటే చెప్తున్నారు. అది ఏదైనా ఆలోచన కావచ్చు. ఇప్పుడు ఇది ఏం ఆలోచన అని చెప్పి దానికి ఒక హెడ్డింగ్ ఇవ్వక్కర్లేదు. మనకే తెలుసు నా మనసులో కొంచెం సేపట్లో అట్లా ఎన్నెన్నో ఆ పుట్టలోంచి చీమలు వచ్చినట్లుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. అది స్వభావం, అట్లా వస్తూనే ఉంటాయి. ఎట్లా వస్తున్నాయి? ఈ హాల్లో ఎట్లయితే ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, అట్లాగే స్క్రీన్ మీద సినిమాలో బొమ్మలు ఎట్లా వస్తూ పోతున్నాయో కనపడుతూ వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఇవన్నీ దృశ్యాహ, ఇవన్నీ చూడబడుతున్నాయి. అక్కడ హాల్లో వాళ్ళ ప్రకాశం వాటన్నిటిని చూస్తున్నది, ప్రకాశింపచేస్తున్నది. సో మనస్సులో వచ్చేటువంటి ఆ ఆలోచనలన్నిటినీ నువ్వు దృశ్యములుగా వాటి యొక్క సాక్షిగా ఉంటున్నా నేను అని చెప్పి తత్ సాక్షిత్వేన చేతనం, వాటిని ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ కాన్షియస్ అయినటువంటి ప్రకాశమునైనటువంటి నేను చేతనము అని చెప్పి జాయేత్. చూడండి ఇక్కడ అద బీయింగ్ ఇండిఫరెంట్ సమాధి, నేను నా మనస్సులోనే వస్తూ పోతున్నటువంటి థాట్స్ అన్నిటినీ వాటితోటి తాదాత్మ్యం చెందకుండా వాటిని నేను చేతనమును, వాటిని ప్రకాశింపచేస్తున్నాను. అంటే ఏంటి? అవి వస్తున్నవి నాకు తెలుసు, అది పోతున్నది నాకు తెలుసు. అది దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, అది నాది అని అనుకోకుండా ఉంటే అది వస్తున్నది. మనస్సు యొక్క స్వభావం, మనస్సు అంటేనే బంచ్ ఆఫ్ థాట్స్. దాంట్లో మంచి థాట్ ఉండొచ్చు, చెడ్డ థాట్ ఉండొచ్చు, గుడ్ థాట్, బ్యాడ్ థాట్, లేక లైకింగ్స్ ఉండొచ్చు, డిస్లైకింగ్ ఉండొచ్చు. ఓకే, కామ అంటే లైకింగ్, ఓకే, ద్వేష అంటే డిస్లైకింగ్. ఆయన అందుకనే ఒక్కటి చెప్పారు, కామ ఆది, లైక్స్ అండ్ డిస్లైక్స్. మన మనస్సు అంటే ఏమిటి అని చెప్పి మనం ఇంపార్షియల్గా, పక్షపాత బుద్ధి లేకుండా ఒక లిస్టుని రాశామంటే 2 వస్తాయండి. ఏంటది? ఇది నాకు ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్. ఇంకోటి ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్. ఈ 2 కలిపితే అది మైండ్, అంతకంటే ఏం లేదు. ఒక లిస్ట్ ఏమో నాకు నచ్చినవి, ఇంకోటి ఏమో నాకు నచ్చనివి, అంతే. అక్కడ నేనిప్పుడు తత్ సాక్షిత్వేన, నేను సాక్షిగా, ఇదే దృశ్యానువిద్ధం అని చెప్పి అన్నారు కదా. కళ్ళు మూసుకొనే ఊరిని కూర్చో, శ్రమ చెయ్యకు. ఏదో ధ్యానం చేయాలి, కళ్ళు గట్టిగా బిగించుకోవాలి, దృష్టిని పైకి తీయాలి, ఏం చేయొద్దు. సేపు అట్లా కూర్చుంటేనే ఏదో ఒక థాట్ వస్తుంది. దట్ గోస్. నువ్వు మర్చిపోకూడదు, నువ్వు ఆ థాట్స్ని గమనించేటువంటి సాక్షివని నువ్వు మర్చిపోకూడదు. ఇది మర్చిపోకుండా, ఆ థాట్స్లో పడిపోకుండా ఉండటానికి చాలా కాలం ప్రాక్టీస్ చేయాలి. చూసారా? సో దృశ్యానువిద్ధ అంటే లోపల వచ్చేటువంటి ఆ విజువల్ థాట్స్. విజువల్ థాట్స్ అంటే ఏంటి? నీ థాట్సే కొన్ని బొమ్మల రూపంలో లోపల వస్తాయి. ఉదాహరణకు నేను ఎక్కడున్నాను, మా అబ్బాయి వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడంటే నా మనస్సు అమెరికాలో వాడు ఉన్నాడని అక్కడ అమెరికా వెళ్ళిపోతుంది. ఒక పిక్చర్ వస్తుంది అక్కడ, వాడుండే ఇల్లు, వాడి రూమ్ అన్ని నాకు పిక్చర్ లాగా వస్తాయి.
అది థాటే. అందుకని కామం క్రోధమే థాట్గా వచ్చిందనేది గమనించటం అంటే అది ఎట్లా ఉంటుందండి. కామం అంటే పిక్చర్గా ఉంటుంది. అంటే ఇక దృశ్యం అంటే అర్థం ఏంటంటే చూడు అని అర్థం. చూడు, ఒక దృశ్యమును, ఓకే, సినిమాలో కూర్చున్నావు, సినిమా హాల్లో ఆ తెర మీద వచ్చేవన్నీ చూస్తున్నావుగా నువ్వు. అలాగే ఇక్కడ నీ మనస్సు అనే తెర మీద వచ్చేటువంటి ఆ థాట్స్ అనేటువంటివి చూడొచ్చు, నువ్వు చూడగలవు. చూడంటే అబ్జర్వ్ అని అర్థం. అలా అబ్జర్వ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసేటువంటి వాడిని అబ్జర్వర్ నేను. అబ్జర్వ్ చేయబడేవి ఆ థాట్స్ అన్ని. ఇప్పుడు పైన ముందు చెప్పిన ఆ ఉదాహరణలోని దృష్టాంతంలోని విషయాలన్నిటిని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. మొదటేమిటి? నేను అబ్జర్వ్ చేసేటువంటి అబ్జర్వర్ని నేను ఏకము, అబ్జర్వ్ చేయబడినటువంటి థాట్స్ అనేకము. కాబట్టి నేను అఖండము, విభజన లేదు, అవన్నీ ఖండము. తర్వాత ఏం చెప్పాను? అవన్నీ కూడా సంగముతో కూడున్నాయి. ఒకదానికొకటి లింక్ పెట్టుకొని ఒక థాట్ ఇంకొక థాట్ అట్లా అంటుకుంటుంటాయి కదా. అందుకని థాట్ బ్రీడింగ్ జరుగుతూనే ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ థాట్స్కి నాకు ఏముంది అటాచ్మెంట్? సాక్షిని అనేటువంటి నాకేముంది అటాచ్మెంట్? కాబట్టి నేను అసంగుడను, అదేమో సంగముతో కూడింది. అవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. అది వచ్చింది నాకు తెలుసు, అది పోయింది నాకు తెలుసు. అప్పుడు ఎప్పుడు ఉన్నాను నేను, రాలేదు పోలేదు. సాక్షిగా ఎప్పుడు ఉన్నాను నేను. నిన్న నా మనస్సు బాగలేదండి, నేనున్నాను నిన్న నా మనస్సు బాగలేదు. ఈరోజు నా మనసు కొంచెం కుదుట పడిందండి, బాగుంది. నిన్న మనసు బాగలేదనేది నువ్వు సాక్షిగా ఉండి తెలుసుకున్నావు కాబట్టి కదా ఇప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు ఈరోజు మనసు బాగుందని చెప్తున్నావంటే నువ్వు మనసుకి సాక్షిగా ఉన్నావు కాబట్టి చెప్తున్నావు. ఇప్పుడు నువ్వే కళ్ళు మూసుకొని ఆ మనస్సు లోపల ప్రతిరోజు జరిగే ప్రతిసారి అది అప్పుడప్పుడు అట్లా కూర్చొని చెయ్యి, సమాధి అభ్యాసం చెయ్యి అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. మూడవది ఏంటి? నాలుగోది వికారాలు ఉన్నాయి. ఆ థాట్స్లో వికారాలు ఉన్నాయి. అవి కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని పాతవి ఏదో కాలంలో పాస్ట్లో థాట్స్ వస్తాయి. ఒకదాన్ని కొన్ని లైక్ చేస్తూ అట్లా మనస్సు వెళ్ళిపోకూడదు. సాక్షి నేనున్నాను, మనస్సుని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నిర్వికారం నేను. అవన్నీ అన్నీ ఉన్నా కూడా ఒక థాట్కి సంబంధం లేదు కదా. కానీ నేను అన్నిటినీ చూసేటువంటి సాక్షి ఉన్నట్టు నేను సర్వవ్యాపకంగా ఉన్నాను, అవన్నీ అల్ప వ్యాపకంగా ఉన్నాయి. ఇలా ఆ దృష్టాంతాలు చెప్పింది ఇక్కడ మనం అప్లై చేసి ధ్యానం చెయ్యి అంటున్నారు. చూసారా? ధ్యాయేత్. ఇలా ధ్యానము చేయటమునే, ఇలా అబ్జర్వ్ చేయటమునే దృశ్యానువిద్ధ అయం సమాధి సవికల్ప. ఎందుకు సవికల్ప అన్నారు? సవికల్పం అంటే వికల్పముతో కూడినటువంటిది, అంటే డ్యూయాలిటీతో కూడినటువంటిది అని అర్థం. అర్థమైందా? అంటే ఏంటి? నేను ఉన్నాను, ఆ థాట్స్ ఉన్నాయి. అదే కాదు, ఆ థాట్స్లో చాలా రకాలున్నాయి. నేను వాటిని నిర్బంధించట్లేదు, ఒకే థాట్ ఉండాలి అని నేను శ్రమ కూడా పడట్లేదు. చాలాసార్లు ఈ ధ్యానంలో అందరూ కూడా ఒకే థాట్ ఉండాలి, రామ 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 రామ. మంచిదే, అట్లా కొంచెం ప్రయత్నం చేస్తే ఏదో కొంచెం. కానీ ఇంత టెక్నికల్గా శాస్త్రబద్ధంగా అర్థం చేసుకొని చేయాలి. రామ అని చెప్పిన తర్వాత కొంచెంసేపటికి మనస్సు దానికి టాక్టిక్స్ తెలుసు. అది రామ అని ఒక పక్కన చెప్తూనే ఇంకో ట్రాక్లో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ మైండ్.
అందుకని దాన్ని చాలా అలర్ట్గా, బీయింగ్ అలర్ట్ ఈజ్ కాల్డ్ ధ్యానం. ఎప్పుడు అలర్ట్, సర్వదా కుర్యాత్ అన్నారు చూసారు అక్కడ, సర్వదా బీయింగ్ అలర్ట్ ఆల్ ద టైమ్. ధ్యాయేత్, దీనినే, ఈ ధ్యానమునే, ఈ సమాధి అభ్యాసమునే దృశ్యాన్, చూడు ఇక్కడ ఆయనే 2 పదాలు వాడుతున్నారు. ధ్యాయేత్ దృశ్యాన్ విద్ధోయం సమాధి సవికల్పగః. ఈ విధముగా ధ్యానము చేయుటనే దృశ్యములను చూస్తున్నట్లుగా నువ్వు దృక్కుగా ఉండి అబ్జర్వ్ చేయటాన్ని సవికల్ప సమాధి అంటారు అని చెప్పి మొదటి సమాధి అభ్యాసం గురించి చెప్పారు కదా. సులభంగా ఉందే, అర్థమైంది అనుకుంటాను. తర్వాత శ్లోకంలో శబ్దానువిద్ధ, శబ్దమును అంటే ఏంటి? అసంగ సచ్చిదానంద స్వప్రభో ద్వైతవర్జిత అస్మీతి శబ్దవిద్ధోయం సమాధి సవికల్పకః. రెండో సమాధి అభ్యాసం ఏం చెప్పాం? వర్డ్స్. శబ్దం అంటే సౌండ్, వర్డ్. సౌండ్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ నువ్వు శబ్దాలని కొన్ని నువ్వే లోపల చింతించు. ఏరిట్లా? ఎవరి గురించి? నేను స్వప్రభః. ఈ ముందు శ్లోకంలో చెప్పిన నేను ప్రకాశమును ఇస్తున్నటువంటి వాడను, సాక్షిని నేను, అబ్జర్వర్ని నేను, దృక్ని నేను, స్వయం ప్రకాశము నేను. నన్ను ఎవరు ప్రకాశము చేస్తున్నారు? నేను స్వయం ప్రకాశుడను. ఆత్మ చైతన్యము అది ఎవరి చేత ప్రకాశించబడ? తనకు తానే స్వయం ప్రకాశం ఆత్మ. కాబట్టి స్వప్రభః అది ద్వైతవర్జిత. రెండు అనేది లేకుండా ఏకముగా, నేను ఉదాహరణ చెప్పిన పదాలన్నీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు చూడండి. ద్వైతవర్జిత, రెండు లేనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి నేను స్వప్రభః అసంగ సచ్చిదానంద. ఇలా ఇప్పుడు నా స్వరూపం ఏమిటి? ఇప్పుడు లైట్ ప్రకాశము తను తాను గురించి చింతిస్తున్నదండి. అంతే అర్థం, కష్టపడక్కర్లేదు. చింతించేటప్పుడు కొన్ని పదాలను పెట్టుకొని అది తను తాన్ని స్తుతించుకుంటున్నది, తన గురించి తానే తెలుసుకుంటున్నది, ధ్యానిస్తున్నది. ఏంటవి? ఆల్రెడీ వేదాంతం చదివేటప్పుడు నీ యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? చెప్పాం కదా, నీ అస్థి, నీ భాతి, నువ్వు ప్రియమైనటువంటి వాడవు, సచ్చిదానంద. పదండి, ఆ పదాలు వచ్చినప్పుడు ఇక్కడ అసంగమైనటువంటి ఈ దేనితోటి అంటే మొదటి ప్రాక్టీస్లో ఆ మనస్సుని, థాట్స్ని చూడటం మొదలుపెట్టాను. ఇప్పుడు వాటన్నిటిని వదిలేసి నేనెవరను, ఇప్పుడు నా స్వరూపం ఏమిటి అని చెప్పి, ఆ స్వరూపం ఏమిటనేది శాస్త్రం చెప్పింది నీకు. అనేక పదాలను చెప్పింది, ఎన్నో ఉన్నాయి. నేను నిత్యుడను, నేను శుద్ధుడను, నేను బుద్ధుడను, అహం శుద్ధోస్మి, అహం నిత్యోస్మి, అహం సచ్చిదానంద స్వరూపోస్మి, నిత్యోస్మి, బుద్ధోస్మి, నిరంజనోస్మి, ప్రపంచమాయా పరివర్జితోసి. ఈ మాయా ప్రపంచము చేత కనిపించబడేటువంటి ఈ త్రిగుణములకు చెందినటువంటి ఈ నామరూపాలు ఏవి కూడా అన్నిటిని వర్జించిన వాడను నేను. ద్వైతవర్జిత. అందుకనే చూడండి, ద్వైతవర్జిత అంటే ఏంటి? ద్వైతం అంటే రెండు అంటే ఏంటి? అన్ని మల్టిప్లిసిటీ, అనేకం, అన్నిటిని త్యజించిన వాడను నేను అని చెప్పి, నిన్ను గురించి నువ్వు ఇలా, నిన్ను గురించి నువ్వు స్తుతి చేసుకోవటం ఇది ఆత్మస్థుతి అవుతుంది కదండి అంటే ఇది మంచిది.
లోకంలో కళ్ళు తెరిచి వ్యవహారంలో నేనెంత గొప్పవాడినో తెలుసా? నేనెవరో తెలుసా అసలు నీకు? చూపిస్తాను. అట్లా చెప్పి అహంకారంతో మాట్లాడేటువంటిది కాదు. ఇక్కడ అహంకారమే లేదు. అహంకారానికి స్థానమే లేదు. అహంకారానికి చెందినటువంటి ఆ మనస్సు, థాట్స్ అవన్నిటినీ అట్లా పక్కన పెట్టేశాం. ఇప్పుడేమిటి? నా దగ్గరికి వచ్చేసాను. నా స్వరూపం దగ్గరికి వచ్చి నన్ను నేనే స్తుతించుకుంటున్నానండి. ఎట్లా? అదో దేవుణ్ణి బయట స్తుతిస్తామే, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః. నిజంగా చెప్పాలంటే ఆ అష్టోత్తర నామములోనే చాలా పదాలు ఇలాంటి వేదాంత పదాలు ఉంటాయి. వేదాంత పదం ఎందుకు? ఏ పదం తీసుకున్నా కూడా ఓం శ్రీరామాయ నమః. రామ అంటే ఏంటి? హూ రెవెల్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈస్ కాల్డ్ రామ. కృష్ణ అంటే ఎవరు? హూ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్. ఆత్మ ఈజ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ నేచర్ ఆఫ్ ది ఆనంద అండ్ ప్రియం, అండ్ ఇట్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్. అట్రాక్ట్స్ మీన్స్ వాట్? ఇట్ ఇల్యూమిన్స్ ఎవ్రీథింగ్. కర్షణాతిథి కృష్ణ. ఏ పదం అన్నిటికీ అర్థం తెలిస్తే సరే. సహజంగా చెప్పే కొన్ని ఉన్నాయి కదా, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. అవన్నీ వేదాంత పదాలే. అన్ని ఇంద్రియములకు అధిపతినైనటువంటి వాడును నేను గోవిందాయ అని ఆత్మ పూజ, ఆత్మ పూజ, నిర్గుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ మానస పూజ అని శంకరాచార్యులు వారు ఒక చక్కటి కృతి రాశారు. ఇవన్నీ నిర్గుణం. నా గురించి నేను చెప్పేవన్నీ అవి నిజమైన గుణాలు కాదు. అది అసలు దాని స్వరూపమే అది. ఇప్పుడు అనంతమనే అనంతాయ నమః, ఇవన్నీ కూడా అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? అసంగోహం అసంగోహం, ఐఎమ్ అన్అటాచ్డ్, ఐఎమ్ అన్అటాచ్డ్, ఐఎమ్ అన్అటాచ్డ్. ఇట్లా నోరు తెరిచి శబ్దంగా గొప్పగా పెద్దగా చెప్పక్కర్లేదు. శబ్దానువిద్ధ ఆంతరిక సవికల్ప సమాధి. ఎందుకు ఇక్కడ మళ్ళీ సవికల్పం అంటున్నావు? మళ్ళీ 2 వస్తున్నాయి కదా, పదాలు మారుతున్నాయి కదా. పదాలు ఎక్కువ వస్తున్నట్టే ద్వైతంగా కనిపిస్తున్నది. మరలా నేనున్నాను, నన్ను నేను పూజించుకుంటున్నాను. నన్ను నేను ఎందుకు పూజించుకోవటం? నన్ను నేను ఎందుకు స్తుతించుకోవటం? ఎందుకంటే మొదటి లెవెల్లో మరి నన్ను నేను అట్లా చెప్పుకొని అసలు స్తుతించేవాడెవరు, స్తుతించబడేదేమిటి అనే అద్వైత స్థితి జ్ఞాన నిష్టకు వస్తాం. కాబట్టి దానికోసం ఇక్కడ చక్కగా ఇట్లా ఈరోజు టైం అయింది. 2 ధ్యాన అభ్యాసాలను గురించి చూశాము, 2 సమాధి అభ్యాసాలను గురించి చూశాము అని ఈరోజు ఇక్కడ నిలిపేస్తాం. తర్వాత ఒకటొకటి నిదానంగా ఇవేంటంటే కొంచెం చక్కగా వివరించి ఈ సంస్కృత పదాలను మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా మరి. అందుకని కొంచెం నిదానంగా వెళుతున్నాను, విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.